రైట్, ఈరోజు మనము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు 16వ వచనం నుండి 34 వచనాల వరకు జరిగిన ఒక సంఘటన ఈరోజు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథం ఎంత అద్భుతమైన గ్రంథము అనంటే, మీరు ఏ పుస్తకం తీసుకోనండి, ఒకసారి ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత మరొకసారి ఆ పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేస్తే, ఆల్రెడీ పుస్తకంలో ఈ విషయాలు చదివాం కదా, మరలా చదివిన అదే మ్యాటరు, అదే ఇన్ఫర్మేషన్ ఉంటుందని చాలా తక్కువగా శ్రద్ధ పెట్టి చదివే ప్రయత్నం చేస్తాం. మూడోసారి చదివినా, నాలుగోసారి చదివినా, ఇంకా ఐదోసారి చదవబుద్ధి కాదు ఒక పుస్తకం. ఎందుకనంటే ఆల్రెడీ చదివిన మ్యాటరే ఉంది కదా, చదివిన ఇన్ఫర్మేషనే ఉంది కదా అని మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథం ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా అండి? మీరు నిన్న ఒకే అధ్యాయాన్ని మీరు చదివే ప్రయత్నం చేయండి, దేవుడు ఆ అధ్యాయం ద్వారా మీతో మాట్లాడు. మరలా ఈరోజు అదే అధ్యాయం చదివే ప్రయత్నం చేయండి, మరొక ఆలోచన దేవుడు మీకు దయచేస్తారు. రేపు మరలా అదే అధ్యాయం చదివే ప్రయత్నం చేయండి, మరొక నూతన ఆలోచన దేవుడు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకనే బైబిల్ అనేది ఒక అద్భుతమైన ఫ్రెష్ మన్నా వంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నూతన ఆహారాన్ని ఎప్పటికప్పుడు దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో దయచేస్తూ ఉంటాడు కనుక కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఈ బైబిల్ గ్రంథం అనేది ఇప్పటికీ కూడా టాప్ మోస్ట్ గ్రంథంగా పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఈ యొక్క సందేశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బహుశా ఈ సందేశం మనం అనేక సార్లు విని ఉన్నాం, అయినప్పటికీ ఈరోజు దేవుడు ఒక నూతనమైన ఆలోచనతో, నూతనమైన కోణంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సందేశం యొక్క 4 అంశాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఏంటి ఆ 4 అంశాలు అంటే, మొదటిగా ప్రకటించారు. మొదటి ఏంటండి? ప్రకటించారు. రెండవదిగా ఆరాధించారు. రెండవది ఏంటండి? ఆరాధించారు. మూడవదిగా రక్షించారు. మూడవది ఏంటండి? రక్షించారు. నాలుగవదిగా ఆనందించారు. ఎందుకు 3-4 విషయాలు ఆ పాయింట్స్ ద్వారా మీకు సందేశం చెప్పే ప్రయత్నం చేస్తామనంటే, ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ సందేశం అంతా కూడా మీకు గుర్తుండే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది కనుక ఇలా పాయింట్స్ వైజ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్, ఈ 4 అంశాలు మనం ఒకసారి ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రకటించారు, రెండవదిగా ఆరాధించారు, మూడవదిగా రక్షించారు, నాలుగవదిగా ఆనందించారు. మొదటిగా ప్రకటించారు. ఎవరు ప్రకటించారు, ఏమని ప్రకటించారో మనము ఈ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో మనము 16వ వచనం నుంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మేము ప్రార్థనా స్థలములకు వెలుచుండగా పుతోలను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతునైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. చాలా, ఇక్కడ మనకి జరిగిన సంఘటన ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. దేవుని బిడ్డలు ఇలాగా కలిసి ఆరాధిస్తున్నారని తెలిస్తే చాలు పౌలు గారు ఏం చేశారో తెలుసా అండి? వారిని పట్టుకొని ఈడ్చుకొని జైల్లో వేసేవాడు. అధికారముతో, అధికార పత్రాలతో వారిని పట్టుకొని ఈడ్చుకొని జైల్లో వేసేవాడు. ఒకప్పుడు సౌలుగా పిలువబడుతున్న ఈ పౌలు గారు. దేవుడు చూశాడు. ఈ సౌలు వ్యక్తిని దేవుడు ఒకరోజు దర్శించాడు. దర్శించిన తర్వాత, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవెవరు ప్రభువా అని సౌలు అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును నేనే అని దేవుడు చెప్తాడు. అప్పుడు సౌలు అనే వ్యక్తి మొట్టమొదటి పలికిన మాట ఏంటో తెలుసండి? దేవుడు దర్శించిన తర్వాత మొట్టమొదటి పలికిన మాట ఏంటంటే, నన్నేం చేయమంటావు ప్రభువా అని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. రక్షించబడిన తర్వాత మనలో పుట్టేటటువంటి ఆలోచన, ఆశ ఏదైనా ఉన్నది అనంటే, ప్రభువా నన్ను రక్షించుకున్నావు, నీ కొరకు నన్ను ఏం చేయమంటావు ప్రభువా అనేటటువంటి దృక్పథం మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత, పౌలు గారు సువార్త సేవను ప్రారంభించిన తర్వాత, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు క్రైస్తవ చరిత్ర చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చేసిన సేవ ఒక ఎత్తు అయితే, పౌలు గారు చేసిన సేవ ఇంకా గొప్ప ఎత్తుగా మార్చబడినట్టు. దేవునికి స్తోత్రం. పౌలు గారు సువార్త ప్రకటించేటటువంటి ఆ ప్రక్రియలో సువార్త చేస్తున్నప్పుడు క్రైస్తవ చరిత్ర ఒక మలుపు తిరిగిందన్నట్టు. అందుకని ఈ రోజు ఇన్ని సంఘాలు కలిగి ఉన్నాము అనంటే, ఆనాడు పౌలు భక్తుడు పడిన ప్రయాస కట్టిన సంఘాలనే గొప్ప మాదిరికరంగా నిలిచాయి. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఒక చోట సువార్త చెప్తూ, మరొక చోట సువార్త చెప్తూ, మరొక చోట సువార్త చెప్తూ, అలా సువార్త చెప్తూ ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పు అనేటటువంటి పట్టణానికి వచ్చారు పౌలు గారు, శీల గారు, లూక గారు. ఇలాగా పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఎదురైన సంఘటన ఏంటనంటే, పౌలు గారిని, శీల గారిని ఆ పుతోలు అనేటటువంటి దయ్యం పట్టిన చిన్నది చూసి, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చారు అని పౌలు గారిని చూసి సోది చెప్తా ఉండేది. ఎవరు ఈ చిన్నది అనంటే, ఈ చిన్నదాని వెనకాల యజమానులు ఉన్నారు. ఆ యజమానులు ఈ చిన్నదాన్ని పెట్టి సోదే చెప్పేటటువంటి వ్యాపారం చేసేవారు. సోది చెప్తాం అని ఇదివరకు మనం విని ఉన్నాం కదండి. అలా సోది చెప్పేటటువంటి వృత్తి మాట. అలా ఈ చిన్నది సోది చెప్తున్నప్పుడు ఆ సోది విని డబ్బులు వేస్తే ఆ డబ్బుల ద్వారా, ఈ చిన్నదాని ద్వారా యజమానులు లాభాన్ని సంపాదించేవారు. అలాగా పౌలు గారు కనబడినప్పుడల్లా ఈ యొక్క చిన్నది దయ్యం పట్టినదై, పుతోను అనేటటువంటి దయ్యం పట్టినదై, సర్వోన్నతుడైన దేవుని దాసులు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చారు అని పౌలు గారిని చూసి అదే మాటగా చెప్తా ఉన్నప్పుడు పౌలు గారు అంటే వ్యాకుల పడ్డారంట. ఈ చిన్నది వెనకాల దయ్యం పట్టినదై, ఈ చిన్నది ఆధారం చేసుకొని యజమానులు లాభం సంపాదిస్తున్నారు. ఎలాగైనా సరే ఈ చిన్నదాన్ని దయ్యము నుండి విడిపించాలి అని నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు చూశాడు పౌలు గారు. చూసి వ్యాకుల పడి ఇంకా ఆ దయ్యమును వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాడు. ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమె వదిలిపోయింది. ఇప్పుడు పౌలు గారు చూసి వ్యాకుల పడి ఎంతవరకు ఈ చిన్నది ఈ విధంగా సోది చెప్తూ బ్రతుకుతూ తన యజమానులకు లాభం సంపాదిస్తుంది, ఈ చిన్నది వెనకాల దయ్యం పట్టిందై ఉంది, ఈ చిన్నదాన్ని ఎలాగైనా సరే దయ్యం నుండి విడిపించాలని పౌలు గారు వ్యాకుల పడి నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్నదాని నుండి పుతోననే దయ్యం వెళ్ళిపోవునుగా కానీ ఆజ్ఞాపించి ప్రకటించారు. అలా ప్రకటించగానే ఆ చిన్నదానిలో నుండి దయ్యం వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ చిన్నది దయ్యము నుండి విడుదల పొందుకుంది. పౌలు గారు ఎక్కడైనా సరే సువార్త ప్రకటిస్తేనంటండి అక్కడ విడుదలను చూసేవారంటండి. దేవునికి స్తోత్రం. అక్కడ గొప్ప రక్షణ కార్యం చూసేవారంట. ఇప్పుడు పౌలు గారు ప్రకటిస్తున్నారు ఏంటి అంటే, ఈ చిన్న దానిలో నుండి దయ్యం వెళ్ళిపోవును గాక అని ప్రకటించారు. అలా పౌలు గారు ప్రకటించినప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోగానే ఆ చిన్నది విడుదల పొందుకుంది, స్వతంత్రురాలైంది. ఇంతవరకు బాగానే ఉంది. పౌలు ప్రకటించిన ఈ యొక్క సువార్త బాగానే ఉంది. ఇలా పౌలు ప్రకటించిన సువార్త తర్వాత పౌలుకు ఎదురైంది ఏంటంటే కష్టం, పౌలుకు ఎదురైంది ఏంటంటే నష్టం, పౌలుకు ఎదురైంది ఏదైనా ఉన్నదంటే శ్రమ, పౌలుకు ఎదురైనది ఏదైనా ఉన్నదంటే దెబ్బలు. ఒకసారి అది మనం చూద్దాం. 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి
రోమీలైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జన సమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించింది. చాలా ఇప్పుడు సువార్తను ప్రకటించిన తర్వాత పౌలుకు ఎదురైనది ఏదైనా ఉన్నది అనంటే ఇదిగో ఈ శ్రమల జీవితం, ఇదిగో ఈ కష్టాల జీవితం, ఇదిగో ఈ యొక్క దెబ్బలు తినేటటువంటి పరిస్థితి జీవితం ఎదురైంది. పౌలు గారు సువార్త ప్రకటించినటువంటి తొలి దినాల్లో పౌలు గారు ఒక నిర్ణయించుకునేవారు, ఇలా సువార్తను ప్రకటిస్తున్న ఈ యొక్క తరుణంలో ఖచ్చితంగా ఆకలి దప్పులకు నేను ఖచ్చితంగా ఎదురవ్వాల్సి ఉంటుంది. ఆకలికి నేను ఖచ్చితంగా ఓర్చుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ సువార్త ప్రయాణంలో ఆకలైనటువంటి భరించేటటువంటి జీవితం నేను ఎలాగైనా సిద్ధపడి ఉండాలని ఆకలికి భరించడానికి సిద్ధంగా ఉండేవాడంట పౌలు గారు. రెండవది, సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి అక్కడ ప్రాంతం వారు ఖచ్చితంగా నా మీద దుమ్మిగా లేచి కొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దెబ్బలు తినడానికైనా నేను రెడీగా ఉండాలని పౌలు గారు నిర్ణయించుకునేవారు. మూడవది, దెబ్బలు కొట్టిన తర్వాత ఆయా స్థలాల్లో నన్ను చెరసాల్లో వేసేస్తారు. కాబట్టి చెరసాల్లో వెళ్ళడానికైనా సరే నేను సిద్ధంగా ఉండాలని ఈ మూడు విషయాల్లో పౌలు గారు చాలా సిద్ధముగా ఉండి, పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారిని చూసి అనేక మంది యవనస్తులు మేము కూడా మీ సేవలో పాలు పంచుకుంటాం పౌలు గారు, మేము కూడా మీకు సహకారంగా ఉంటాం, మేము కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటాము అని అంటే పౌలు గారు వారందరికీ మూడు విషయాలు చెప్పేవారంట. మీరు నాతో పాటు సేవలో పాలు పంచుకోవాలంటే, మీరు నాతో పాటు కలిసి సేవ చేయాలంటే, మీరు నాతో పాటు కలిసి ప్రయాణాలు చేయాలంటే ఈ మూడింటికి మీరు రెడీగా ఉండాలి. ఏంటండి పౌలు గారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు భోజన ఏర్పాట్లు ఏమి చేయరు, ఆకలితో అలమటించాలి, రెడీ అయినా దానికి రెడీ అంటేనే ఒప్పుకునేవారంట పౌలు గారు. రెండోది, నన్ను ఆయా స్థలాల్లో సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి కొట్టేవారు. అలా కొట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. అలా పరిస్థితి వచ్చినప్పుడు మీరు దానికి రెడీ అయినా దానికి రెడీ అంటేనే ఒప్పుకునేవారు. చివరిగా నన్ను కొట్టిన తర్వాత చెరసాల్లో వేసేస్తారు. అలా చెరసాల్లో వెళ్ళడానికైనా మీరు సిద్ధమేనా అంటే అప్పుడు యవనస్తులు వాటన్నిటికీ సిద్ధపడితేనే పౌలు గారంట ఆ సేవ పరిచర్యలో వారిని చేర్చుకొని కలిసి సేవ చేసేవారంట. దేవునికి స్తోత్రం. ఆనాటి కాలంలో ఉన్న భక్తులు సేవకులు ఆ రోజుల్లో ఆ విధముగా కన్నీళ్లతో, శ్రమలతో, ఆకలి దప్పులతో, దెబ్బలతో, చెరసాల జీవితం వీటన్నిటిని అనుభవించి కన్నీళ్లతో వారు సంఘాన్ని కట్టారు. కాబట్టి ఈ రోజు మనం ఈ విధముగా చక్కగా ఏసీలో చల్లగా దేవుని ఆరాధించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అలాంటి పరిస్థితిని మనం ఒకవేళ ఎదుర్కొనేవారుగా మనం ఉన్నామనుకోండి, ఈ గుంపులో ఎంతమంది ఉంటారు? ఒక్క ఏసీ పని చేయబోయింది అనుకోండి, కేకెత్తా ఉంటారు. ఆ ఏసీ ఆన్ చేయండి, ఏసీ ఆన్ చేయండి. ఆ ఫ్యాన్ పని చేయదు అనుకోండి, ఫ్యాన్ ఎక్కడుందో అక్కడే ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. ఇప్పుడు మనమంతా కూడా చాలా కంఫర్ట్ జోన్లో మనము ఆరాధిస్తున్నాం, చాలా కంఫర్ట్ జోన్లో మనం దేవుని స్తుతిస్తున్నాం, చాలా కంఫర్ట్ జోన్లో మనము దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. కానీ ఒక్కసారి క్రైస్తవ చరిత్రను మనం చూసినట్లయితే కన్నీళ్లతో సంఘం కట్టబడిందండి. దేవునికి స్తోత్రం. శ్రమలతో సంఘం కట్టబడిందండి. ఆకలి దప్పులతో సంఘం కట్టబడిందండి. దెబ్బలతో సంఘం కట్టబడిందండి. చెరసాల జీవితముతో సంఘము కట్టబడినది. ఆ పునాదులే మనకి గొప్ప మార్గదర్శిగా నిలిచాయి. కనుక మనం ఒక్కసారి ఆ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి ప్రవ్వా మా కోసం మా పితరులు ఇంత కష్టపడి ఇంత శ్రమపడి సంఘములు కట్టారు నాయన. ఇప్పుడు ఆ పరిస్థితి మాకు లేదు, కానీ ఆ పరిస్థితులు లేకపోయినా మేము ఇంకా ఈ పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నాము నాయన. ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. సువార్తను ప్రకటించాడు పౌలు గారు. ప్రకటించిన పుణ్యానికి జరిగింది ఏంటంటే పౌలు గారిని ఏం చేశారో తెలుసా అండి? దెబ్బలు కొట్టారు, ఈడ్చుకొని వచ్చారు. ఈడ్చుకొని వచ్చిన తర్వాత ఆ యజమానులు మా లాభాన్ని పోగొట్టడానికి వచ్చాడు ఈ పౌలు అని చెప్పేసి అనేక నేరములు పౌలు మీద మోపి చిత్రహింస చేసి కొట్టిన తర్వాత మరలా వారిని తీసుకొని వచ్చి న్యాయాధిపతుల దగ్గర అప్పగించారు. ఆ న్యాయాధిపతులు అసలు ఏం చేశారో ఏం తెలియకుండా, అసలు ఏ నేరం చేశారో అని రుజువుపరచుకోకుండా వస్త్రములు లాగేసి ఇంకా చితకొట్టేశారు. అలా ఇంకా చితకొట్టిన తర్వాత ఆ న్యాయాధిపతులు చేసింది ఏంటంటే
పౌలు గారిని శీల గారిని ఏం చేశారో తెలుసా అండి? చెరసాల్లోకి తీసుకొని వచ్చారు. మొదట ప్రకటించారు. రక్షణ సువార్తను ప్రకటించిన పుణ్యానికి పౌలు గారికి ఎదురైంది ఏదైనా ఉన్నదంటే ఇదిగో ఈ జీవితం. ఈరోజు రక్షించబడిన ప్రతి వ్యక్తికి దేవుడు రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము కేవలం సేవకుడే రక్షణ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత కాదండి. రక్షించబడిన ప్రతి వ్యక్తి, సంఘంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి, ఆత్మీయంగా బలపడుతున్న ప్రతి వ్యక్తికి రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యత ఉంది. ఆ రక్షణ సువార్తను ప్రకటించడానికి ఈ రోజుల్లో అంత కష్టం అవసరం. ఉద్యోగం చేస్తున్న చోట్ల, బ్రదర్ నేను రక్షించబడ్డా, బ్రదర్ దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఇదిగో ఈ విధంగా నేను ఆత్మీయంగా ఎంతో ఆనందంగా ఉన్నాం, కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నాం. మీరు కూడా దేవుని తెలుసుకున్నట్లయితే, మీరు కూడా మందిరానికి వచ్చినట్లయితే, మీరు కూడా మా దేవుడు మిమ్మల్ని దర్శించినట్లయితే మీ జీవితం కూడా బాగుంటుందని చెప్పి మన ఇరుగు వారికి, పొరుగు వారికి మనం చెప్తే చాలండి, మనం రక్షణ సువార్తను ఎంతో కొంత ప్రకటించే వారిగా మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం. ప్రయాసపడాల్సిన అవసరంలా కొంతమందికి చెప్పి వారిని మందిరానికి నడిపిస్తే మీరు కూడా రక్షణ సువార్తను ప్రకటించే వారిగా అవుతారు. ఆ రోజులో ఉన్న పరిస్థితులు లేవు, కానీ ఉన్న పరిస్థితులను మనం ఆలోచన చేస్తూ 10 మందిని దేవుని వైపుకు నడిపించే వారిగా మనం ఉండాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తిలో పుట్టాల్సింది ఏంటంటే రక్షణ సువార్తను ఎవరో ఒకరికి చెప్పి వారిని ప్రభులోనికి నడిపించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మొదటిగా ప్రకటించారు. రక్షణ సువార్తను పౌలు గారు ప్రకటించారు. ప్రకటించిన పుణ్యానికి జరిగింది ఏంటంటే పౌలు గారిని, శీల గారిని కొట్టి చిత్రహింసలు చేసి చెరసాల యొక్క నాయకుడికి అప్పగించారు. అలా అప్పగించిన తర్వాత జరిగింది ఏంటి ఒకసారి మనం చూద్దాం. 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. చాలా ఇక్కడ జరిగింది ఏంటి అనంటే, ఆ న్యాయాధిపతులు చెరసాల అధికారికి అప్పగించారు. ఇదిగోండి అయ్యా, వీళ్ళు గలిబిలి సృష్టించేస్తున్నారు, ఏదో బోధన ప్రకటిస్తున్నారు, ఏదో బోధన ప్రకటించేసి గలిబిలి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఇదిగో మేము మీకు అప్పగిస్తున్నామని చెరసాల నాయకుడికి పౌలు గారిని, శీల గారిని అప్పగించినప్పుడు ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడో తెలుసండి? అసలు పౌలు గురించి, శీల గురించి వీరు చేసింది ఏంటి, అసలు ఏ తప్పు చేశారు అనేటటువంటి ఆలోచించకుండా ఆ చెరసాల నాయకుడు చేసిందంటే వారినంట చెరసాలల లోపలి భాగంలో వేశారు. చెరసాల లోపలి భాగం ఎవరు వేస్తారో తెలుసండి? టెర్రరిస్టులను వేస్తారు, ఉగ్రవాదులను వేస్తారు. కరుడు గట్టిన ఈ యొక్క శిక్షకు అర్హులైన వారిని ఆ చెరసాల లోపలి భాగంలో డిటెన్షన్ సెల్ అంటారు, అక్కడ లోపలి భాగంలో వేస్తారు. కనీసం అక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా ఉండకుండా అంత శిక్ష వేసే విధంగా చేస్తారు. పౌలు గారు సువార్తను ప్రకటించిన పుణ్యానికి ఈ డిటెన్షన్ సెల్ అనగా చెరసాల లోపలి చీకటి రూమ్ లో పౌలు గారిని, శీల గారిని అక్కడ పడేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? పౌలు గారి స్థానంలో నాబోటి సేవకుడు ఉంటే, ప్రభువా సువార్తను ప్రకటించిన పుణ్యానికి ఇదిగో ఇదా స్థలము, ఇదా పరిస్థితి, ఇదా నాయన అని బహుశా నాబోటి వాడు ఉంటే అనొచ్చు. కానీ పౌలు గారు, శీల గారు ఎంత ఆత్మీయంగా వారు ఉన్నారో ఒకసారి మనం ఆలోచించారు. ఇప్పుడు లోపలి భాగంలో పౌలు గారు, శీల గారిని వేసినప్పుడు పౌలు గారు అంటండి ఎక్కడికి వెళితే అక్కడ సువార్తను ప్రకటించడానికి అనుకూలతను వెతికేవాడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు, శీల గారు ఇప్పుడు ఆ చీకటి రూమ్ లో బోండా వేసి, అనగా అసలు కదలడానికి కూడా పరిస్థితి లేకుండా ఆ సంఖ్యలు కట్టేసి ఆ విధంగా ఉంచితే పౌలు గారు, శీల గారు ఆ చీకటి రూములో కూర్చొని ఏడుస్తూ ఉండలేదండి. బాధపడుతూ ఉండలేదండి. కన్నీరు కారుస్తూ ఉండలేదండి. చూడండి, మన జీవితాల్లో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని నమ్ముకొని ఈ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు చిన్న కష్టం వస్తే చాలు, చిన్న బాధ వస్తే చాలు, చిన్న సమస్య వస్తే చాలు, అడిగింది ఇవ్వకపోతే చాలు, మనలో చాలా మంది ఏం చేస్తారంటే దుఃఖంగా,
బాధగా అన్ని తలుపులు వేసేసుకొని ఏడుస్తూ ఉండేవారు కూడా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎదురయ్యేటటువంటి కష్టము కావచ్చు, నష్టము కావచ్చు, బాధ కావచ్చు, సమస్య కావచ్చు, అది ఎప్పుడు కూడా మనకు నష్టంగా ఉండనే ఉండదు. అది అంతా కూడా మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు, శీల గారు ఆ చీకటి రూములో సంఖ్యలతో ఉండి చేసింది ఏంటో తెలుసండి. ఒకసారి మనం చూద్దాం. అయితే మధ్యరాత్రి వేళ 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూండిరి, ఖైదీలు విడుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు, శీల గారు చేస్తుంది ఏంటో తెలుసా అండి. ఆ చీకటి రూములో, ఆ జైల్లో, ఆ చెరసాల్లో సంఖ్యల చేత బిగించబడి ఉన్న ఈ పౌలు, శీలలు ఏం చేశారంటే ఆ స్థలాన్ని ఆరాధన స్థలముగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది అంశం మనం ఏంటంటే ఆరాధించారు. వారు ఏ విధంగా ఆరాధించారో తెలుసండి. ఏ పరిస్థితుల్లో ఆరాధించారో తెలుసండి. ఏ పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళారో తెలుసండి. చీకటి రూములో, ఎవరు దరిదాపులో కూడా లేనిటటువంటి పరిస్థితులు, దెబ్బలు తిని ఆ దెబ్బల వల్ల రక్తములు కారుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఉండి వారు ఏం చేస్తున్నారో తెలుసండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ పొందుకున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఏ లోటు లేకున్నప్పుడు, సమృద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించడం కంటే కొన్ని సందర్భాల్లో కష్టాల గుండా, నష్టాల గుండా, వ్యాధుల గుండా, బాధల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నా సరే దేవుణ్ణి ఆరాధించేటటువంటి జీవితంతో చూసండి. దేవుని ఆరాధించడానికి వస్తారు చూడండి, అదంట విరిగి నలిగిన హృదయంతో చేసే ఆరాధన అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ హృదయాన్ని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. అన్నీ ఉన్నప్పుడు ఆరాధించడం కంటే కొన్ని సందర్భాల్లో కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో సైతం దేవుణ్ణి ఆరాధించేవారు దేవునికి కావాలి. రోజు చిన్న సమస్య వస్తే దేవుని ఆరాధించడానికి దూరం అయిపోతలేదా? చిన్న సమస్య ఎదురైతే దేవుని ఆరాధించడానికి దూరం అయిపోతలేదా? ఈ విధంగా కొన్నిసార్లు వర్షాకాలం వచ్చినప్పుడు చిన్న వర్షం వస్తే దేవుని ఆరాధించడానికి వర్షం అడ్డుగా ఉందని చెప్పేసి ఏం చేస్తారు, చాలా మంది ఆరాధన రాకుండా ప్రార్థనగా ఎక్కువ చేస్తారు. అదే మన వ్యక్తిత్వ జీవితంలో వర్షం ఎంత వచ్చినా సరే స్కూల్కి వెళ్ళేవారు పిల్లల్ని స్కూల్ రెడీ చేసి ఆటో ఎక్కిచ్చేస్తారు, బస్ ఎక్కిచ్చేస్తారు. ఉద్యోగానికి వెళ్తున్న వారు టైం చూసుకొని చక్కగా ఉద్యోగానికి వెళ్ళిపోతారు, జర్కిన్లు వేసుకొని గొడిగేసుకొని ఉద్యోగానికి వెళ్ళిపోతారు. రైలు ప్రయాణం చేసేవారు తడిసైనా సరే ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి రైలు ఎక్కేస్తారు. పెళ్లికి వెళ్ళేవారు, ఫంక్షన్కి వెళ్ళేవారు. వర్షము వారికి ఏమాత్రం అడ్డుగా ఉండకుండా ఏం చేస్తారో తెలుసా, తగిన జాగ్రత్తలని తీసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి మనలో కొంతమంది వర్షం అనే చిన్న కారణాన్ని బట్టి మందిరాన్ని మానేసి ఆరాధన మానేసేవారు లేరా? ఒకసారి ఆలోచన. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది ఏంటో తెలుసా, మీలో కొందరు సమాజముగా కూడుట మానుచున్నారు. అలా మానడానికి వీల్లేదు. సమాజంగా కూడుకొనుట మనం మానడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆదివారం అందరికీ సెలవు గనుక, ఉద్యోగాలు చేస్తున్న వారికి ఎక్కువగా సెలవు గనుక ఆదివారం కుటుంబ సహితముగా దేవుని ఆరాధించడానికి అనుకూలమైన రోజు. అంతే కదండి, అనుకూలమైన రోజు. కుటుంబం అంతా దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించడానికి అద్భుతమైన అనుకూలమైన రోజు ఆదివారం. ఆ ఆదివారము కూడా నువ్వు ఏ కారణాలు బట్టి మందిరాన్ని మానేస్తున్నావు అనంటే, ఆరాధనను మానేస్తున్నావు అంటే, జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి ఆ ఏవేవో కారణాలు ఎదుగుతూ ఆరాధనను మానేస్తున్నావు అంటే నిన్నేమన్నా. మనం ఒక్కసారి మన చరిత్ర, క్రైస్తవ చరిత్రను ఆలోచన చేస్తే పౌలు, శీల మరి ఏం చేస్తారో తెలుసండి, కష్టములో, భయంకరమైన పరిస్థితుల్లో, దెబ్బలు తిని రక్తం కారుతూ చీకటి రూములో, చెరసాల లోపలి భాగంలో బోండాలు వేసి ఆ సంఖ్యల చేత కట్టబడుతున్న ఆ టైంలో, ఆ సమయంలో వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మనం ఈ స్థలాన్ని ఆరాధన స్థలముగా మార్చేద్దాం. దేవునికి స్తోత్రం. పాటలు పాడుతున్నారంట, దేవుని స్తుతిస్తున్నారంట, దేవుని మహిమపరుస్తున్నారంట.
ఆరాధన యేసుకే, ఆరాధన ఆరాధన యేసుకే, నా చిత్తములో నెరవేర్చితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. దేవునికి స్తోత్రం. ఆరాధన ప్రారంభించారని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. బైబిల్ ఏమి సెలవిస్తుందంటే వారు ప్రార్థిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ప్రార్థిస్తూ స్తుతించడమే ఆరాధించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కష్ట సమయంలో, ఆ ఇబ్బందికరమైన సమయంలో, ఆ దెబ్బలు తిన్న ఆ సమయంలో వారంటండి కలిసి, పౌలు శీలలు కలిసి ఆత్మతో పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు అండి జరిగింది ఏంటంటే, వారు ఆరాధిస్తున్నప్పుడు తోటి ఉన్న ఖైదీలందరూ కూడా ఆ ఆరాధనలో లీనమైపోయి ఆ పాటలు వారు చక్కగా వింటా ఉన్నారంట. ఆ దేవుని యొక్క మాటలు, ఆ అనుభవాలతో వారు బహుశా ఏ పాటలు పాడారో తెలియదు కానీ వారి అనుభవాల్లో నుండి వస్తున్న ఆ పాటలు అంటండి ఆ చెరసాల్లో ఉన్న మిగతా ఖైదీలందరూ కూడా బహుశ్రద్ధగా వింటున్నారంట. అలా వారు ఆరాధిస్తున్నప్పుడు, బహుశ్రద్ధగా వింటున్నప్పుడు జరిగింది ఏంటంటే, ఒకసారి మనం చూద్దాం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాలు పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచుంట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయాను. రైట్. మూడవది ఏంటంటే రక్షించారు. మొదటి 2 పాయింట్లు మనం విన్నాం, ప్రకటించారు, ఆరాధించారు. మూడవది రక్షించారు. పౌలు గారు, శీల గారు ఒక అద్భుతమైన వ్యక్తిని రక్షణలోనికి నడిపించారు. అలా రక్షణలోనికి ఏ విధంగా నడిపించారో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు పౌలు, శీల గారు ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు జైల్లో మిగతా ఉన్న ఖైదీలందరూ కూడా ఆరాధనలో లీనమైపోయి ఆ పాటలు చక్కగా వింటూ వారు కూడా ఆత్మీయంగా ఎంతో ఆనందిస్తున్నారు. సడన్ గా ఏం జరిగిందంటే అకస్మాత్తుగా భూకంపం వచ్చినట్టే. చెరసాలు తలుపులు అన్ని కూడా, సంఖ్యలు అన్ని గొల్లాలన్నీ ఊడిపోయినాయి. ఇంకా మధ్యరాత్రి ఆ చెరసాల నాయకుడికి మెలుకొచ్చి ఇంకా ఒక నిర్ణయించుకున్నాడు ఏంటంటే, తలుపులన్నీ ఊడిపోయాయి, చెరసాల తలుపులన్నీ ఊడిపోయాయి. బహుశా ఈ చెరసాల్లో ఉన్న ఖైదీలందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు. పౌలు, శీల వారు కూడా ఈ చెరసాల్లో నుండి పారిపోయి ఉంటారు. ఆ రోజుల్లో చెరసాల నాయకుడికి ఒక బాధ్యత అప్పగించి ఈ ఖైదీలను చక్కగా చూసుకోవాలి, ఈ ఖైదీలను చక్కగా టైం టు టైం గమనించాలని బాధ్యత ఇచ్చేవారు. ఒకవేళ ఆ బాధ్యత నిర్లక్ష్యంగా చెరసాల నాయకుడు ప్రవర్తించారని తెలిస్తే ఉద్యోగాన్ని తీసేసేవారు. కొన్ని సందర్భాల్లో ఆ చెరసాల నాయకుడు కూడా కఠినమైన శిక్ష వేసేవారు. ఇప్పుడు చెరసాల నాయకుడు తనను తాను ఊహించుకొని ఏమనుకుంటున్నాడంటే, ఖైదీలు వెళ్ళిపోయారు, పౌలు, శీలగాలు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళందరినీ చితకొట్టేసాం కదా, వెళ్ళిపోయారు. ఇప్పుడు నా ఉద్యోగం ఊడిపోబోతుంది, నా కుటుంబం రోడ్డున పాలైపోతుంది, నన్ను శిక్ష వేసేస్తారు
కనుక ఇంక నేను బ్రతికి వేస్ట్ అని చెరసాల నాయకుడు చేస్తుంది ఏంటంటే తనను తాను కత్తి దూసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు ఏంటంటే ఈ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ పారిపోయారేమో. పారిపోయారండి? పారిపోలే. ఒకసారి మనం ఆలోచన చేస్తే పారిపోలేదు. వారు అక్కడే ఆరాధనలు లేనమే అక్కడే ఉండిపోయారు. చెరసాల నాయకుడు ఆ చీకటిలో ఏమని ఆలోచించాడంటే వీరందరూ పారిపోయారేమో, పౌలు గారు కూడా శీల గారు కూడా పారిపోయారేమో, ఇప్పుడు నా ఉద్యోగం ఊడిపోబోతుందేమో, నేను రోడ్డున పాలవుతానేమో, నా కుటుంబం రోడ్డున పాలైపోబోతుందేమో, కాబట్టి నేను చచ్చిపోవాలి, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలని కత్తి దూసి తన్నుకు తాను చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు. దయచేసి గమనించండి, ఆ చెరసాల నాయకుడికి నిరీక్షణ లేదు, ఒక హోప్ లేదు. వీరు ఉన్నారో లేదో అని తెలియటటువంటి హోప్ లేదు. మనలో చాలా మంది కూడా నిరీక్షణ లేని ఇతరుల వలె దేవుని నమ్మి కూడా దుఃఖపడుతున్న వారు ఉన్నారు. దేవుని నమ్మి కూడా ఆరాధనకు వస్తూ కూడా ప్రార్థిస్తూ కూడా దేవుని ఆరాధిస్తూ కూడా ఏమో అనేటటువంటి వ్యాధి కలిగి ఉన్నాడు. ఏమో అనేటటువంటి వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి అంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కే తెలియదంట, హోమియోపతి దగ్గరికి వెళ్తే హోమియోపతికి తెలియదంట, ఇంగ్లీష్ మెడిసిన్ దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా తెలియదంట నువ్వు చెప్పేంతవరకు. దానికి మెడిసినే లేదు, అంత భయంకరమైన వ్యాధి ఏమో. దాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ అని అంటారు. ఏమంటారండి? ఇఫ్, ఒకవేళ ఇలా జరిగితే, ఒకవేళ అని భవిష్యత్ అంతా నీకే తెలిసినట్టుగా ఊహించేసుకొని ఇప్పుడే నిర్ణయాలు తీసేసుకుంటాం. చాలా మంది ఆ విధంగా భవిష్యత్తులో నా జీవితం ఇలా అధోగత పాలైపోతుందేమో, ఇలా అయిపోతుందేమో, నా ఉద్యోగం ఊడిపోతుందేమో, నా పరిస్థితి ఇలా అయిపోతుందేమో, పిల్లవదేమో, పిల్లలు పుట్టరేమో, జీవితం నాశనం అయిపోతుందేమో అని చాలా మంది భవిష్యత్తు గురించి ఆలోచించేసి చింతించేసి అలా జరిగిపోతుందేమో అని అనుకొని ఇప్పుడే చాలా మంది ఏం చేస్తారో తెలుసండి, ఈ విధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. కొంతమంది దేవుని ఎరగని వారు ఇలా ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా లేకపోలేదు. ఎంతమంది అండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆ టీవీలలో న్యూస్లలో మనం చూడట్లేదు. ఎందుకు వారు ఆత్మహత్య చేసుకుంటున్నారో తెలుసా? ఈ అప్పులు తీరవేమో అని తండ్రి 2 కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. 2 కొడుకుల్ని బకెట్లో ముంచేసి తండ్రి చనిపోయాడు. ఆ న్యూస్ మనం చూసాం కదా. ఎందుకు అలా జరుగుతుందేమో. ఇంకా కొంతమంది ఈ భర్తతో వేగలని చెప్పేసి భార్య ఏం చేస్తుందండి, చచ్చిపోతుంది. ఇలాగ కుటుంబ సమస్యల్లో చాలా మంది మనం బయట చూసినట్లయితే వారికి ఒక నిరీక్షణ అనేది లేదు. ఇలా అయిపోతుందేమో, ఇంకా జీవితం బాగుపడదేమో అని అనుకొని చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ చెరసాల నాయకుడు. కానీ ఒక శుభవార్త ఏంటో తెలుసండి, మనందరికీ ఒక నిరీక్షణ ఉన్నది. మన నిరీక్షణకు ఆధారము మన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన భవిష్యత్తును మన దేవుని చేతులు పెట్టేశాం. దేవునికి స్తోత్రం. నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. నీకు తెలుసా? నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తి ఏదైతే నా జీవితంలో కీడు జరగబోతుందేమో అని అనుకుంటారో ఆ కీడు అస్సలు జరగదంటాడు. ఎందుకో తెలుసా? ఆ కీడు నుండి తప్పించే దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియనప్పుడు భవిష్యత్తు గురించి నువ్వు ఎందుకు చింతిస్తావు? భవిష్యత్తు గురించి నువ్వు ఎందుకు బాధపడతావు? భవిష్యత్తులో ఏదో అయిపోతుంది ఇప్పుడు ఎందుకు కృంగిపోతావు? అలా భవిష్యత్తు గురించి నువ్వు చింతిస్తూ ఆలోచిస్తూ కృంగిపోతున్నావు అంటే నువ్వు దేవుని నమ్మని వ్యక్తివని అర్థం. అదే దేవుని నమ్మినట్లయితే నీ భవిష్యత్తు నువ్వు ఎవరి చేతిలో పెడుతున్నావు తెలుసా? బంగారు లాంటి దేవుని చేతిలో పెడుతుంది. ఎందుకంటే నా భవిష్యత్తును చూడగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, భవిష్యత్తును చూడగలిగిన దేవుడు. కనుక భవిష్యత్తును గురించి మనం చింతించాల్సిన అవసరము లేదు. పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన ఈ విధంగానే చింతించేశాడు. ఎవరు తెలుసా? ఏలియా. యెజబెల్ అంటది, రేపటి కళ్ళ నిన్ను చంపకపోతే యెహోవా మీద ఒట్టు ప్రమాణం చేసేసింది. ఆ మాటకు ఏలి ఏం చేశాడు తెలుసా అండి? ఆగకుండా పరిగెత్తేసాడు.
పరిగెత్తుతూనే ఉన్నాడు, పరిగెత్తుతూనే ఉన్నాడు, పరిగెత్తుతూనే ఉన్నాడు. ఎంత దూరం పరిగెత్తాడంటే కొన్ని మైళ్ళు 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 దూరం పరిగెత్తి 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 అలసి సొలసి ఒక బదిరి వృక్షం కింద పడిపోయాడు. ఎందుకు ఏలియాకి ఆ పరిస్థితి వచ్చిందంటే యెజెబెలు నన్ను చంపేస్తుందేమో. మనం ఏలియా జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు దేవుడు ఏలియాను మరణానికి అప్పగించాడండి. మరణము లేకుండా ఏలియాను దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలిగి ఉంటారు. ఏలియా భవిష్యత్తు పట్ల దేవుడికున్న ఆలోచన అది. కానీ ఏలియా అగ్నిని దింపిన ఏలియా కూడా ఆ సందర్భంలో ఏమో యెజెబెలు నన్ను చంపేస్తాడు, అన్నంత పని చేస్తాడు, చంపేస్తుందేమోనని చెప్పేసి ఏం చేశాడండి ఏలియా తెలుసండి? పరిగెత్తాడు 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 కొన్ని మైళ్ళు పరిగెత్తి బదరి వృక్షం కింద పడి చచ్చిన వాడి వల్ల ఉన్నప్పుడు అప్పుడు దేవుని దూత దేవుడు పంపించాడు, ఏలియా లే, మొదట నువ్వు భోజనం చేయి, ఇదిగో అప్పం, ఇదిగో నీళ్ళ పుట్టి, భోజనం చేయి. భోజనం చేసి మళ్ళా పడిపోయాడు. మరలా వచ్చి ఏలియా లే, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధముగా ఉన్నది కనుక నువ్వు లేచి భోజనం చేసి వెళ్ళు అన్నప్పుడు దేవుడు మాటను మళ్ళా ఏలియా బలపరచబడిన తర్వాత మరలా సేవను ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఏలియాను మరణం లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఏలియా భవిష్యత్తు పట్ల దేవుడికున్న ఆలోచన, దేవుడికున్న ప్రణాళిక ఇది. కానీ ఏలియా ఏమనుకున్నాడు? యెజెబెలు నన్ను చంపేస్తుందేమో అని భయపడిపోయాడు, చింతించాడు. చాలా మంది మనలో భవిష్యత్తును గురించి, భవిష్యత్తులో ఏదో జరగబోతుందని చింతించేసి కుమిలిపోతూ నిరాశ నిస్పృహ తెలిపోయి కొంతమంది అనారోగ్యాలు తెచ్చుకుంటున్న వారు కూడా అందులో చాలా మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేనే లేదు. ఈ భవిష్యత్తును నేను చూడగలను, నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వగలను. దేవునికి స్తోత్రం. ఈ చెరసాల నాయకుడు తన భవిష్యత్తు అంతా కూడా నెగిటివ్ గా ఆలోచించేసి, ఇంకా నా ఉద్యోగం ఊడిపోబోతుంది, నా పోస్ట్ ఊడిపోబోతుంది, నేను రోడ్డున పడిపోబోతాను, నా కుటుంబం రోడ్డున పడిపోబోతుంది, నన్ను శిక్షించేస్తారేమోనని కత్తి దూసి పొడుచుకోబోతున్నప్పుడు అప్పుడు పౌలు గారు చెప్పిన మాట ఒకసారి వినండి. చెరసాల నాయకుడిని పౌలు గారు ఎలా రక్షించారో చూద్దాం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడి, చాలండి ఇప్పుడు ఆ చెరసాల నాయకుడికి ఒక స్వరం వచ్చింది. ఇక చచ్చిపోబోతున్నట్టు కత్తి తీసి పొడుచుకునే లోపు పౌలు గారు ఒక స్వరంతో మాట్లాడారు, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, భవిష్యత్తులో ఏదో జరగబోతుందోనని నువ్వు హాని చేసుకోబోతున్నా, నువ్వు ఏ హాని చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఆలోచించిన ఆలోచన అంతా తప్పు. మేము పారిపోయామనుకున్నాం, మేము పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాము అని ప్రకటించగానే ఒక నూతన జీవం వచ్చినట్లు అనిపించింది చెరసాల నాయకుడు. దేవుడికి స్తోత్రం. పౌలు గారు మాట విన్న తర్వాత చెరసాల నాయకుడికి ఒక నిరీక్షణ కలిగి, మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసండి? దేవుని మందిరం అనేది నిరీక్షణకు ఆలయం. దేవుడికి స్తోత్రం. ప్రపంచంలో ఒక మనిషికి నిరీక్షణ దొరికేటటువంటి స్థలం, ధైర్యం దొరికేటటువంటి స్థలం, ఆదరణ దొరికేటటువంటి స్థలం ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుని మందిరమే. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు నిరీక్షణ దొరకదు, ఆదరణ దొరకదు, ధైర్యం దొరకదు, డబ్బులు ఇచ్చినా కూడా రాదు. అదే మీరు దేవుని మందిరానికి రండి. మీకున్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, వ్యాధులను బట్టి, ఇబ్బందులు బట్టి, సమస్యలు బట్టి, పోరాటములు బట్టి మీరు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించి స్తుతించి ఆరాధించిన తర్వాత మీ పరిస్థితిని చూసిన దేవుడు తన దాసుడు ద్వారా దేవుడితో మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఆ మాటల్లో జవాబును దేవుడిచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసండి? ధైర్యపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. ఒక నిరీక్షణనిస్తాడు, ఒక భరోసానిస్తాడు. నీకెందుకు నేనున్నా, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, ధైర్యం ఉండవు అనేటటువంటి మాట మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరాల్లో దొరుకుతుంది. ఆ దేవుని మందిరంలో దొరికేటటువంటి అద్భుతమైన మాటలను కూడా మనలో కొంతమంది ఆదివారం మానేసి ఇంత అద్భుతమైన భాగ్యాన్ని పోగొట్టుకుంటే మిమ్మల్ని ఏమనాలి? ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితంలో, మన హృదయంలో ఒక గొప్ప
ఆదరణ, ధైర్యము రావాలి అని అంటే మనకు ఎక్కడ రావాలో తెలుసండి? దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని బహుశ్రద్ధగా వినాలి. పౌలు గారు అన్నారు, ఏ హాని చేసుకోవద్దు. చెరసాల నాయకుడా, నువ్వేదో భవిష్యత్తు గురించి ఆలోచించేసి చచ్చిపోదాం అనుకుంటున్నావు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడనే ఉన్నామని చెప్పగానే దీపము తెప్పించి ఆ పౌలును, ఆ శీల గారిని, వారు అన్ని దెబ్బలు కొట్టినా అన్ని దెబ్బలతో ఉండి దేవుని ఆరాధించే విధానాన్ని చూసి చెరసాల నాయకుల్లో నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా అండి? చూద్దాం. తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. మూడో అంశం ఏంటండి? పౌలు గారు రక్షించారు, ప్రకటించారు, ఆరాధించారు, రక్షించారు. ఎవరిని రక్షించాడో తెలుసండి? చెరసాల నాయకుడు. ఈ నాయకుడు ఎవరో తెలుసండి? న్యాయాధిపతులు చెరసాల్లో వేసేయండి అయ్యా అని పౌలు శీలను అప్పగిస్తే, ఈ చెరసాల నాయకుడు వారు చేసిన తప్పు ఏంటో ఆలోచించకుండా వారిని తీసుకుని వెళ్ళి లోపల భాగంలో వేసిన వ్యక్తి ఈ చెరసాల నాయకుడు. అదే చెరసాల నాయకుడు పౌలు దగ్గరికి వచ్చి ఏమన్నా, అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. పౌలు గారికి బాగా తెలుసు, ఏ పరిస్థితి అయినా సరే దేవుడు అనుమతించాడు అని అంటే ఆ పరిస్థితి వెనకాల దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది అని పౌలు గారికి తెలుసు. కాబట్టి ఏ పరిస్థితి ఎదుర్కొన్నా ఏ మాత్రం నిరాశ పడకుండా ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించి మహిమపరిచాడు. కాబట్టి ఏక ఆత్మలను పౌలు గారు సంపాదించారు. పౌలు గారు ఒకవేళ చెరసాలలో వెళ్ళినప్పుడు, ఏంటి నాయనా నాకు ఈ పరిస్థితిలో ఒకవేళ నిరాశ నిస్పృహత అలా మౌనంగా ఉంటే చెరసాల నాయకుడు రక్షించబడేవాడా? రక్షించబడేవాడు కాదు. మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని కష్టాలు గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు అంటే దాని వెనకాల ఎంతో గొప్ప భావం, దాని వెనకాల దేవుడి ప్రణాళిక ఎంతో గొప్పగా ఉన్నది అని మనం గుర్తించాలి. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, తన భక్తులను కష్టాల గుండా తీసుకెళ్ళినప్పుడు ఆ కష్టాల గుండా వెనకాల ఉన్న దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదిగా ఉండేది. చూడండి, షద్రక్, మేషక్, అబేద్నెగో వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు వారు ఏమాత్రం నిరుత్సాహం చెందలేదు, వెనకడుగు వేయలేదు. ఎందుకు తెలుసా? ఆ అగ్నిగుండంలో షద్రక్, మేషక్, అబేద్నెగో వారు వెళితేనే రాజైన నెబుకద్నెజర్ రాజు కదండి, నెబుకద్నెజర్ రాజు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి. ఆ రాజుగారు తెలుసుకునేట కొరకు షద్రక్, మేషక్, అబేద్నెగో వారిని అగ్నిగుండానికి దేవుడు అనుమతించాడు. అలాగే దానియేలు గారిని దేవుడు సింహాల బోన్లో ఎందుకు అనుమతించాడంటే, ఆ కాలంలో రాజైన దర్యావేషు గారు కదండి, దర్యావేషు రాజు గారు, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించేనా అనగా, దానియేలు దేవుడు ఆ సింహాల బోన్లో నుండి కూడా రక్షించగలడు అనేటటువంటి నమ్మకం ఆ రాజు గారికి కలగడానికి దేవుడు దానియేలు ఆ సింహాల బోన్లో అనుమతించాడు. ఇలాగ బైబిల్లో అనేక మంది భక్తులను ఎందుకు ఆ విధంగా అనుమతించాడంటే దాని వెనకాల దేవుని ప్రణాళిక చాలా గొప్ప. కొన్నిసార్లు మనం దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా కష్టాలు గుండా, నష్టాలు గుండా, పరిస్థితులు గుండా వెళ్తున్నాము అనంటే ప్రస్తుతం ఆ పరిస్థితి మనకు తెలియకపోవచ్చేమో, కానీ దాని వెనకాల దేవుని ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది అని మనం ఆలోచించాలి. చెరసాల నాయకుడిని రక్షించడానికి పౌలు, శీల చెరసాలలో వెళ్ళడానికి, ఆ దెబ్బలు తినడానికి, ఆ విధంగా లోపలి చెరసాలలో వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. ఇప్పుడు చెరసాల నాయకుడు ఏమయ్యాడో తెలుసండి? రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెరసాల నాయకుడు రక్షించబడడానికి పౌలు, శీల వారు చేసినటువంటి త్యాగం చూడండి. మొత్తానికి చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత నాలుగవది ఏంటండి? ఆనందించారు. ఏం చేశారో ఒకసారి మనం చూద్దాం. ప్రభువైన అయిన యేసు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి ఇంటున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికొని తోడుకొని వచ్చి భోజనము పెట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఏం చేశారండి? ఆనందించారు. చివరిగా
ఆనందించారు. పౌలు గారు ప్రకటించారు, ఆరాధించారు, రక్షించారు చెరసాల నాయకుడు. ఇప్పుడు ఏమయ్యారో తెలుసా అని అందరూ కలిసి ఆనందిస్తున్నారు. చెరసాల నాయకుడు అయ్యా రక్షించబడ్డా నేనేం చేయాలి అన్నప్పుడు, నీవు యేసునందు విశ్వాసం ఉంచు అని చెప్పినప్పుడు తన విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా చెరసాల నాయకుడు తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించాడు. తన ఇంటి వారందరూ కూడా బాప్తిజం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో ఒక్క వ్యక్తిని మొదటిగా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు అంటే, ఆ వ్యక్తి ద్వారా ఇంటిల్లపాది రక్షించబడాలి. ఇంటిల్లపాది దేవుని తెలుసుకోవాలి. ఇంటిల్లపాది ప్రభువుని తెలుసుకొని ప్రభు మార్గంలో వెళ్ళాలని దేవుడు మొదటగా ఒక ఇంట్లో ఒక వ్యక్తిని బలంగా రక్షించుకుంటాడు. అందుకే మీలో చాలా కుటుంబాలు చూడండి, మొదట ఒక్కరు రక్షించబడతారు. రక్షించబడిన తర్వాత ఇంటిల్లపాది దేవుని సన్నిధికి వస్తారు. అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించరు. ఇప్పుడు ఇంటిల్లపాది రక్షించబడి చెరసాల నాయకుడు అలాగే పౌలు శీల వీళ్ళందరూ కూడా కలిసి పరిశుద్ధుల సహవాసంగా ఉండి కలిసి భోంచేస్తూ ఆనందించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎవరిలో ఆనందించాలి అంటే దేవునిలో ఆనందించాలి. దేవునికి స్తోత్రం. మనం ఎవరిలో ఆనందించాలంటే యేసుక్రీస్తు ప్రభు దేవునిలో ఆనందించాలి, మందిరంలో ఆనందించాలి. ఈ విధంగా పరిశుద్ధుల సహవాసములో ఆనందించాలి. కొంతమంది అబ్బో ఆనందించడానికి పరిగెడతారు. లోకంలో ఆనందించడానికి, పాపములో ఆనందించడానికి, త్రాగుడులో ఆనందించడానికి, తిరుగుడులో ఆనందించడానికి, ఈ విధంగా చెడు సహవాసం కలిగి ఆనందించడానికి బయలుదేరి వారికి ఉన్న డబ్బంతా వృధా చేసుకొని మరలా ఎలా వస్తారో తెలుసండి, నిరాశ నిస్పృహతో దుఃఖమొహంతో వస్తారు. చూడండి, లోకంతో స్నేహం చేయడం వల్ల వచ్చిన గొప్ప ఆనందం ఉంటుందా, లేకపోతే దేవుని మందిరంలో సహవాసం చేయడం వల్ల గొప్ప ఆనందం ఉంటుందా? దేవుని మందిరంలో సహవాసం చేయడం గొప్ప ఆనందం. తప్పిపోయిన కుమారుడు లోకంతో స్నేహించి అక్కడ ఆనందిద్దామని డబ్బంతా తీసుకుపోయి అక్కడ తగిలేసి మొత్తానికి ఒంటరి అయినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏమంటాడో తెలుసా, నా తండ్రి ఇంటి అందరూ భోజనం చేస్తున్నారు, నేను వెళ్ళి నా తండ్రి ఇంటి వారితో ఆనందిస్తాను. పనోడైనా సరే వెళ్ళైనా సరే నా తండ్రి ఇంటి వారితో నేను ఆనందిస్తాను. బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి. మనకి పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ఆనందం ఎక్కడైనా దొరుకుతుందంటే అది దేవుని మందిరంలో దొరుకుతుంది. ఈ విధంగా పరిశుద్ధుల సహవాసంలోనే దొరుకుతుంది. ఈ విధంగా పరిశుద్ధుల సహవాసంలో మనం కలిసి దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు మనకు పట్టరానంత ఆనందం ఉంటుంది. అందుకే నేను బైబిల్ సెలవిస్తుంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. కాబట్టి ఈ దేవుని సన్నిధిని మనము ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో గొప్ప ఆనందం, సంతోషం ఉంటుంది కనుక ఈ ఆనందాన్ని, ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకోవడానికి వీలు లేదు. అట్టి గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. 4 విషయాలు ఒకసారి చెప్తారా? పౌలు శీల గారు ఏం చేశారండి? ప్రకటించారు, ఆరాధించారు, రక్షించారు, ఆనందించారు. అట్టి విధముగా మన జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుదాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం.